ఇప్పుడు మీరు ఉద్యమంలో ఎదురైన అవమానాలు, ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు చావో రేవో అని చెప్పి ఆమరణ దీక్ష చేసినప్పుడు మేమందరం పడ్డ బాధ. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు వచ్చి మమ్మల్ని పక్కకి తీసుకెళ్లి కేసీఆర్ గారు నిమ్స్ లో ఉంటే ఆయన రేపు చచ్చిపోతారు, రేపు బ్రెయిన్ డెడ్ అయిపోతారు, ఈ రోజు రాత్రి రేపు చచ్చిపోతారు, ఆయన ఎవడు పట్టించుకోవట్లేదు ఢిల్లీలో, మీరు అనవసరంగా మీ నాన్నగారిని కోల్పోతారు, ఈ ప్రజలు గానీ వీళ్ళందరూ గానీ వాళ్ళు 2 రోజులు బాధపడతారేమో, తర్వాత ఎవడు పట్టించుకోడు, బాధపడేది మీరు అని బెదిరించినప్పుడు ఏడిచిన రోజులు ఉన్నాయి. అట్లా ఎన్నో సందర్భాలు. నా కొడుకుని బాడీ షేమింగ్ చేసినప్పుడు, ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు, వాడేం తప్పు చేశాడు పాపం చిన్నపిల్లోడు అని బాధపడ్డ రోజులు, మా ఆవిడ ఏడ్చినప్పుడు గానీ వాళ్ళతో పాటు బాధపడ్డ రోజులు, అనవసరపు లేని దిక్కుమాలిన సంబంధాలు అంటగట్టి నోటికొచ్చినట్టు మంత్రులతో సహా మాట్లాడుతుంటే ఎన్నో ఉన్నాయి. ఎందుకు వచ్చామా ఇందులోకి దరిద్రం అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి, వదిలిపెడదాం అనుకున్న సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి, వదిలేద్దాం ఎందుకు ఇది. కానీ అల్టిమేట్ గా ఆలోచిస్తే మాత్రం ఇంత గొప్ప ఫేమ్, ఇంత గొప్ప అవకాశం ఎంతమందికి వస్తుందండి? 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో, ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఇంత రికగ్నిషన్, పెద్ద ప్లాట్ఫామ్. 5 సార్లు నన్ను సిరిసిల్ల నుంచి వరుసగా గెలిపించారు పెద్ద పెద్ద మెజారిటీలతో. అంటే ఈ రకమైన ఆదరణ చూసినప్పుడు మళ్ళీ అన్ని మర్చిపోతాయి. ఆ అభిమానం, ప్రజల్లో కనిపించే తృప్తి, అది చూసినప్పుడు మళ్ళీ అన్ని మర్చిపోతాయి.